ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ బహుళ అష్టమి, పునఃప్రయత్నాలకు మాత్రమే పనికి వస్తుంది. గురుమౌఢ్యమి కారణంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు కూడా పనికిరాదు. ఈరోజు తిరువారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, నువ్వుల దానం, శని స్తుతి, శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధను తొలగిస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్న వారికి ఇది బాగా ఉపకరిస్తుంది. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో 4వ పాదంలో పుట్టినట్టయితే దోషం, ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భాగస్వాములతో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. వ్యాపార దక్షత కోల్పోయేటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆలస్యంగా విజయాలు ఉద్యోగపరంగా సిద్ధిస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు సామాన్యం. కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అవమానకర సంఘటనలు నెట్టుకు రాగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో సూక్ష్మత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలని బలోవంతం చేయడానికి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ విజయవంతమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు, ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మనోధైర్యాన్ని పెంచి విజయాన్ని దగ్గర చేస్తుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత సంపాదించుకోగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగరీత్యా కూడా చేపట్టగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాత పఠనం ఈరోజు ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ ఫలితాలని కలిగిస్తుంది. వ్యాపార నిర్ణయాలు, విస్తరణలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మనోధైర్యం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. చిరాకు పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వాహన సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విజయాలను చవిచూస్తారు. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు వెన్నంటి ఉంటాయి. మిత్రులతో మైత్రి కొనసాగుతుంది. వ్యవహార దక్షత లోపించేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఈరోజు తెలివైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాల్ని దగ్గర చేస్తుంది. ఆలోచన దోషాలని పోగొడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది.
శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేసుకోగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు మనోధైర్యాన్ని పెంచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థిరాస్తి విషయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. క్రమక్రమంగా క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రారంభించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడవుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు మీకు బలాన్ని పెంచుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో కూడా శ్రద్ధ తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార విజయాల్ని వేగవంతంగా సాధించలేకపోతారు. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడం చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి అష్టోత్తర పఠనం ఈరోజు మీకు లాభాలను చేకూరుస్తుంది. విఘ్నాలని దూరం చేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో విజయవంతమైనటువంటి ఫలితాలు ఆనందాన్ని కలిగిస్తాయి. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహార దక్షత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతికి చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాలు సహకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనలు ఈరోజు మీకు శుభ ఫలితాలని కలిగించి అదృష్ట సంఘటనల్ని కలిగిస్తుంది. పెట్టుబడులు ఈరోజు మీకు రాణిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే సహాయ సహకారాలు మిత్రుల ద్వారా పొందగలుగుతారు. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు దగ్గరవుతాయి. శుభప్రదమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర సంఘటనలు చేకూరుతాయి. అవమానకర సంఘటనలు వ్యాపారీత్యా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాల్ని త్వరితగతిని పొందగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాల్ని నెట్టివేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు బలాన్ని ఇస్తాయి. అష్టమ బృహస్పతి రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు తొలగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి లోపాలను సవరించుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు కుటుంబ పరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వస్తు ప్రాప్తి ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం.
సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈరోజు మీకు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆకస్మిక విజయాలను తెచ్చిపెడుతుంది. నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవకతవకల్ని సవరించుకోగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడవుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు మీకు బలాన్ని చేకూరుస్తుంది. వ్యాపార విస్తరణలు, నూతన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా విషయాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరం. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శివస్థుతి ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. అష్టమ కుజ శనుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలని దూరం చేస్తుంది. పెట్టుబడులు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ప్రసవానంతర ఆరోగ్యానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే గర్భవతి ప్రసవించిన తర్వాత శరీరంలో చాలా మార్పులు వస్తాయి. శరీరంలో ఉండేటువంటి కండరాలన్నీ కూడా బాగా లూజ్ అయిపోయి బలహీనం అయిపోతాయి. నడువులో ఉండేటువంటి ఎముకలు కూడా బాగా బలహీనం అవుతాయి. అలాగే శరీరం నుంచి రక్తస్రావం కూడా అయి ఉంటుంది కనుక శరీరం ఇంకా బలహీనంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలోంచి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చి శరీరం చక్కగా బలంగా ఉండడానికి, ఇతర సమస్యలు రాకుండా ఉండడానికి కూడా కొన్ని శ్రద్ధలు తీసుకుంటూ ఉండాలి. అందులో మొదటిది చక్కటి విశ్రాంతి తీసుకోవడం, బాగా విశ్రాంతి తీసుకోవడం అన్నమాట. అలాగే దాంతో పాటుగా శరీరం దృఢంగా ఉండడానికి తేలికగా అరిగేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అలాగే కొన్ని ఆయుర్వేద ఔషధాలు కూడా మళ్ళీ నడుము, కండరాలు అన్నీ దృఢంగా అయ్యి మళ్ళీ గర్భాశయ నార్మల్ స్థితికి వచ్చేందుకు సహాయపడే ఉంటాయి. అటువంటి ఒక ఔషధం తయారు చేసుకోవడానికి మనకి మొట్టమొదటి కావాల్సినటువంటిది సొంఠి. సొంఠిని కొంచెం నేతిలో వేయించి దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. అంటే నెయ్యి సరిపోయినంత పరిమాణంలో తప్పనిసరిగా వేయాలి. నేతిలో వేయించి చూర్ణం చేసుకున్నటువంటి సొంఠిని పక్కన పెట్టుకుని తర్వాత పిప్పళ్ళను కూడా తీసుకుందాం. పిప్పళ్ళు కూడా ప్రసవించినటువంటి స్త్రీకి గర్భాశయం మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేలాగా, ఎక్కువగా రక్తస్రావం అవ్వకుండా ఉండేలాగా తోడ్పడుతుంది. నడుం గట్టిపడడానికి కూడా బాగా సహాయపడుతుంది. పిప్పళ్ళను కూడా సొంఠిలాగానే కొంచెం నేతిలో వేయించి తర్వాత చల్లారాక చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ పిప్పళ్ళ చూర్ణాన్ని కూడా పక్కన పెట్టించుకోండి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః అని శంకర భగవత్పాదులు మనకి ఎలా ప్రార్థన చెయ్యాలో నేర్పడం కోసమని తాను మన పనుపున ప్రార్థన చేసి మీరు ప్రతిరోజు ఇలా ప్రార్థన చేసుకోండి అని నేర్పినటువంటి మొదటి శ్లోకం. రెండవ శ్లోకంలో అంటారు, దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే అంటారు. వందే అంటే నమస్కరించుచున్నాను. సనాతన ధర్మంలో నమస్కారానికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అనేక భావాల్ని నోటితో ఆవిష్కరించడం సాధ్యం కానప్పుడు కేవలం నమస్కార భంగిమ చేత ఆవిష్కరిస్తారు. ఒక్కసారి నమస్కారం చేశాడు అంటే అది
అవతలవాడి మీద పెనుభారాన్ని మోపడం యథార్థానికి. ఎందుచేత అంటే నేను నా పంచేంద్రియములను అంటే పంచ జ్ఞానేంద్రియములను పంచ కర్మేంద్రియములను తదధిష్టానమైనటువంటి బుద్ధి 11వ దాన్ని 11ంటిని కలిపి మీ పాదముల దగ్గర న్యాసం చేశాను. నన్ను అనుగ్రహించి పైకెత్తి భగవత్పథంలో నడిచేటట్లుగా చెయ్యవలసినటువంటి కర్తవ్యం మీ మీద ఉన్నది అని చెప్పడం, 2 చేతులు కలిపి శిరసు తాటించి నమస్కరించడం. అది నన్ను మీరు పైకెత్తి రక్షించండి అని అడగడానికి నమస్కార ముద్రే పడతాం. అసలు ఇక తిరిగి ఉపకారం చేయడం అన్నది ఎవరి విషయంలో సాధ్యం కాదు. అటువంటి వారికి కూడా నమస్కారమే చెయ్యాలి. అది నమస్కారానికి ఉన్న విశేషం. మీరు కృతజ్ఞత ఆవిష్కరించిన, గౌరవాన్ని ఆవిష్కరించిన, నన్ను ఉద్ధరించమని ప్రార్థన నోటితో చెయ్యకుండా భావావిష్కరణ చెయ్యాలి అని అనుకున్నా అసలు అవతల వారికి కృతజ్ఞత చెప్పగలిగినటువంటి స్థితి ఇక నా జీవితంలో కలగదు. ఎందుకంటే వారు నాకు అంతటి ఉపకారం చేసిన మహాపురుషులు. కాబట్టి నేను వారికి ఏం చేయగలను? నేను వారికి నమస్కారం ఒకటే చేస్తాను. వారిని సత్కరించడం సాధ్యమయ్యే విషయం కాదు. అటువంటి వారి విషయంలో నమస్కారమే చేస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణీదేవి అగ్నిద్యోతనుడు తన యొక్క సందేశాన్ని చెప్పి కృష్ణ భగవానుణ్ణి తీసుకుని వచ్చిన సందర్భంలో జలజాతిక్షణుతోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగనేనేర అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. నువ్వు చేసిన ఉపకారం సామాన్యమైంది కాదు. కృష్ణ భగవానుణ్ణి తీసుకొచ్చావు. అటువంటి నీకు నేను తిరిగి ఉపకారం ఎలా చెయ్యగలను? ప్రత్యుపకారం చెయ్యలేను. ప్రత్యుపకారం చెయ్యలేను కనుక నీకు నేను అంజలి ఘటిస్తాను, నమస్కరిస్తానంతే అంటుంది. అందుకే గురువుకి చెయ్యగలిగినది ఏది అంటే నమస్కారం ఒక్కటే. ఈ లోకంలో తండ్రి యొక్క రుణం కూడా తీర్చుకోవచ్చు. సౌత్రామణి అని ఒక యాగం ఉంది. ఆ యాగం చేస్తే తండ్రి రుణం తీరుతుంది అని శాస్త్రం అంగీకరించింది. రుణం తీర్చుకోలేని వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరు అంటే, ఒకటి మాతృ రుణం, తల్లి రుణం తీర్చుకోలేరు. అందుకే సన్యాసాశ్రమ స్వీకారం చేసినటువంటి వాళ్ళు కూడా తల్లిగారు కనపడితే, పూర్వాశ్రమంలో తల్లిగారు కనపడితే మాత్రం లేచి నిలబడి నమస్కారం చేయాలి. ఒకసారి సన్యాసం తీసుకున్న తర్వాత తండ్రి గారు సన్యాసి దర్శనానికి వస్తే తండ్రి కూడా సన్యాసికే నమస్కరిస్తాడు. కామకోటి, శృంగేరి మొదలైనటువంటి పీఠాలకి నియమం ఇప్పటికీ అంతే. తండ్రి గారు వస్తే అందరి భక్తులతో పాటు వరుసక్రమంలో వచ్చి సన్యసించిన కొడుక్కి పీఠాధిపతిగా ఉన్నప్పుడు నమస్కారం చేసి వెళ్ళిపోతారు. అదే తల్లిగారు వచ్చారనుకోండి, పీఠాధిపతి అయినా సరే లేచి నిలబడి నమస్కారం చేయాలి. ఈ దేశంలో తల్లి గొప్పతనం ఏమిటో నిరూపించారు మహాపురుషులు. భగవాన్ రమణులు తల్లిగారి పేరు మీద మాతృభూతేశ్వరాలయాన్ని నిర్మాణం చేశారు. ఆదిశంకర భగవత్పాదులు అమ్మగారు చిట్ట చివరి శ్వాసలో తనని స్మరిస్తే యోగ మార్గంలో గబగబా వెళ్ళి అమ్మ ఏ లోకానికి వెళ్ళాలనుకుంటోందో ఆ లోకానికి పంపించి అమ్మకి అంత్యేష్టి సంస్కారం చేశారు సన్యాసాశ్రమంలో ఉండి. ఇక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారైతే ఆఖరి శ్వాస తీసుకునే ముందు తల్లిగారైన మహాలక్ష్మమ్మ గారి యొక్క చిత్రపటాన్ని తెప్పించి 2 చేతులతో పట్టుకొని తల ఉంచి అమ్మకి నమస్కరించి పటం ఇచ్చేసి, గురువుగారు ఎటువైపు ఉంటారో అంటే గురువుగారు నివసించిన ప్రదేశం కలవై వైపు తిరిగి నమస్కారం చేసి బ్రహ్మీభూతులైపోయారు. ఈ లోకంలో ఇద్దరి రుణమే తీర్చుకోలేం. ఒకటి తల్లి రుణం, 2 గురువు యొక్క రుణం. అందుకే వాంగ్మయానికి పరిమితులు ఉంటాయి. అది దాటి ఎప్పుడూ చెప్పకూడదు. ఏది మాట్లాడితే పరమ పవిత్రమైన వాటి పట్ల తెలిసి తెలియని వాళ్ళకి అపవిత్ర భావనలు కలుగుతాయో అది పరిధి దాటి హాస్యానికి కూడా వస్తువుగా స్వీకరించి మాట్లాడరాదు. అమ్మ గురించి హాస్యస్ఫోరకంగా నేను మాట్లాడాను అనుకోండి, అమ్మని అలా మాట్లాడచ్చు అని అనుకుంటారు. అందుకే అమ్మ విషయంలో, గురువు విషయంలో ఎప్పుడూ కూడా ఆ పరిధిని అతిక్రమించరు పెద్దలు. పరమ జాగ్రత్తగా ఉంటారు. తండ్రి ఇచ్చినటువంటి రుణం తీర్చుకోవచ్చు. వాళ్ళు తల్లి తండ్రి శరీరాన్ని ఇస్తారు.
ఈ జన్మలో ఒకరు తల్లిదండ్రులు, వచ్చే జన్మలో వేరొకరు తల్లిదండ్రులు. కానీ గురువు ఇక మళ్ళీ అసలు శరీరం పొందవలసిన అవసరం లేనటువంటి జ్ఞానాన్ని కల్పించి భగవత్ కథలను అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ముక్క 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 తినిపించి పునశ్చోత్తమ సాంత్వవాది, ఏం బెంగపెట్టుకోవకోయ్, నువ్వు పరమేశ్వరుణ్ణి చేరుతావు అని చెయ్యి పట్టుకొని ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తూ నడిపిస్తాడు. అటువంటి గురువు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యడం కానీ, గురువుకి సత్కారం చెయ్యడం కానీ సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుచేత అంటే ఎప్పుడైనా సత్కారాలలో కల్లా చాలా గొప్ప సత్కారం ఏమిటి అంటే అవతల వారు ఆయుర్దాయంతో ఉండాలి అని కోరుకోవడమే. ఆయుర్దాయంతో ఉండాలి అని అన్ని వేళలా కోరగలిగిన అధికారం ఆశీర్వచనం చేయడానికి ఉండొచ్చు, అంత శక్తి లేకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే అంచు ఉన్న పంచెలు చాపిస్తారు, వస్త్రద్వయం, అందులో పంచ ఉత్తరీయం రెండు ఉంటాయి. ఆ రెండూ కలిపి చేతిలో పెట్టి నమస్కారం చేస్తారు. అంటే నువ్వు ఈ అంచు ఉన్న పంచ కట్టుకోవడానికి కావలసినటువంటి శోభనకరమైన స్థితి యందు ఎన్నడూ ఉండగవుగాక. ఉత్తరీయం వేసుకుని ఎడం భుజం నుంచి ఉత్తరీయం జారింది అంటే యజ్ఞాధికారాన్ని పొంది ఉన్నాడు భార్యాసహితుడు అని గుర్తు. పంచ కట్టుకున్నాడు అంటే ఆయుర్దాయాన్ని కోరుకుంటున్నవాడు మంగళప్రదుడు, ఎంత పరమ పవిత్రమైన విషయం మాట్లాడడానికైనా అర్హత పొంది ఉన్నాడు అని గుర్తు. వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని వేదం. గోచీపోసి పంచ కట్టుకుని ఉన్నాడు అంటే ఆయన ఎంత పవిత్ర విషయాన్నైనా ప్రతిపాదన చెయ్యవచ్చు అని. కాబట్టి పంచెల చాపిస్తారు. గురువు గారికి పంచెల చాప ఎక్కడికి నుంచి ఇస్తారు? వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంతా పెరిగిపోయి అంతటా నిండిపోయి యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఆయనకి లేదని బాధ లేదు, ఉందని పొంగు లేదు. ఎప్పుడు పటికి బెల్లం తిన్నవాడు త్రించినట్టుగా పరమేశ్వరుడు గురించి తలుచుకు 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 పొంగిపోతూ ఉండేటటువంటి గురువు గారికి సత్కరించగలిగిన శిష్యుడు ఉండడు అని. ఎప్పుడు? ఆ వినయం ఉన్నప్పుడు. గురువు గారికి నేను సత్కారం చేయడం ఏమిటి, నా భాగ్యం అంతే, వారు కట్టుకోవడానికో పంచెలు చాపిచ్చి నేను ధరించాను, వారి శరీరానికి అది చుట్టుకుంటే నా జన్మ ధన్యమైపోయింది అంతే. అనుకున్న నాడు సత్కరించాడేమో కానీ నిజంగా గురువుగారు పంచెలు చాపుచ్చుకు పొంగిపోతాడా? పొంగిపోతే గురువుగారు ఎందుకు అవుతాడు? అసలు అవడు. అందుకే స్వామి అన్న మాట, నాథ అన్న మాట ముగ్గురికి అన్వయం. స్వామి అని ఎవరిని పిలవాలి అంటే ఒక్క గురువు గారిని పిలుస్తారు. రెండు, భర్తని భార్య పిలవాలి అని చెప్పింది శాస్త్రం. ఎప్పుడైనా భార్య ఏమండి అని పిలవకపోతే స్వామి అని పిలవచ్చు. స్వం, అన్నీ తనదిగా కలవాడు. ఆయన యొక్క అభ్యున్నతియే తన అభ్యున్నతి, ఆయన సంతోషము తన సంతోషము, ఆయన దుఃఖము తన దుఃఖము. ఆయన తను అడుగు తీసి అడుగు వేస్తే ఆయన యొక్క అనుగ్రహం కోసమే, చివరికి తాను లయమైపోయేది ఆయనలోనే. అందుకే భార్య భర్తని స్వామి అని పిలుస్తుంది, శిష్యుడు గురువు గారిని స్వామి అని పిలుస్తాడు. సుబ్రహ్మణ్యుడికి ఒక్కడికే ఏ పేరు పెట్టి పిలవకుండా ఉండాలి అంటే స్వామి అంటే అది సుబ్రహ్మణ్యుడికి అన్వయం అవుతుంది. లేకపోతే అన్నీ తనవైన వాడు పరమేశ్వరుడు కనుక పరమేశ్వరుణ్ణి స్వామి అని పిలుస్తారు. అన్నీ ఆయనవి. ఆయనవైనవన్నీ మనకిచ్చి మనం సంతోషిస్తే ఆయన సంతోషిస్తూ ఉంటాడంతే తప్ప ఆయనది కానిది మనదైనది ఏదీ లేదు ఇవ్వడానికి ఆయనకి. కాబట్టి ఆయన స్వామి. రెండు, నాథ. నాథ అన్న శబ్దం ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఒక్క గురువుకి, పతికి, దైవానికి, వీళ్ళ ముగ్గురికి అన్వయం. నాథుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను చేరవలసినవాడు, ఆయన ఉన్నంతకాలమే తనకి మంగళప్రదత్వం. కాబట్టి నాథ అని పిలుస్తుంది భార్య. అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం అంటారు. ఉత్తమురాలైనటువంటి స్త్రీ అన్ని వేళలా తన భర్తని మాత్రమే చేరి ఉంటుంది తప్ప మనస్సులో కూడా రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష అంటారు శంకరులు. అన్యపురుషుణ్ణి స్మరించదు. కాబట్టి అదిగో అలా భార్య భర్తని నాథ అని పిలుస్తుంది, శిష్యుడు గురువుని పిలుస్తాడు. నాథ అని పిలవచ్చు. ఎందుకు పిలవచ్చు అంటే
ఆయనని మాత్రమే చేరుతాడు. ఎందువల్ల ఆయనని చేరడం ఏమిటి? భగవంతుడిని కదా చేరమని గురువుగారు చెప్తున్నారు. మరి ఆ గురువుగారిని చేరడం ఏమిటి అంటే, లోపల చైతన్య రూపంలో ఉన్నవాడు పరమేశ్వరుడైతే ఆ చైతన్య రూపానికి కాళ్ళు చేతులు వచ్చి కదలాడితే గురువు. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. చూసి అభినందించగలిగావు, అభినందించి నమస్కరించగలిగావంటే నమస్కారం పొందినవాడి సంగతి నాకు తెలియదు, కానీ నమస్కారం చేసి నువ్వు ఉన్నతుడవుతున్నావు. అది ఒక్క మనుష్యుడే చేస్తాడు. ప్రసవం అయిన తర్వాత ఏంటంటే గర్భాశయంలో ఎటువంటిది కొంచెం ఏ పొరలు అంటే లోపల ఉండే మావి పొరలు అవి కూడా మిగిలిపోకుండా ఉండేలాగా చూసుకోవాలి. అది డాక్టర్ల బాధ్యత అయినప్పటికీ కూడా కొన్ని ఆహార పదార్థాలు, కొన్ని ఔషధాలు, మూలికలు అవి వాడుకోవడం ద్వారా గర్భాశయం లోపల ఉండేటువంటి ఏదైనా మలిన పదార్థం ఉంటే అది బయటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. మనం ఇందాక ఒక ఔషధాన్ని తయారు చేసుకునేటప్పుడు సొంఠిని పిప్పళ్ళని వేయించి ఉంచుకున్నాం కదా. ఇందులో మనం వేసుకోవాల్సినటువంటి మరొక మూలిక ఏంటంటే పిప్పలి మూలం. ఈ పిప్పలి మూలం అంటే కొంచెం మామూలుగా మాట్లాడుకునేటప్పుడు అంటే సామాన్య పరిభాషలో చెప్పేటప్పుడు కట్టె అంటూ ఉంటారు. అంటే పిప్పలి మూలాన్ని కట్టె అంటూ ఉంటారు. ఇది కూడా గర్భాశయాన్ని శుద్ధి చేయడానికి బాగా సహాయపడుతుంది. ఈ కట్టె లేదా పిప్పలి మూలాన్ని కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ 3 చూర్ణాలని ఒక్కొక్కటి 30 గ్రాముల పరిమాణంలో అంటే సొంఠి, పిప్పళ్ళు, కట్టె లేదా పిప్పలి మూలాన్ని మూడింటిని కూడా 30 గ్రాముల పరిమాణంలో చూర్ణాలుగా తీసుకుని వాటికి సమానంగా అంటే 90 గ్రాముల పరిమాణంలో పాత బెల్లాన్ని తీసుకోవాలి. ఈ పాత బెల్లం ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఔషధాలన్నీ కూడా కొంచెం ఘాటుగా ఉంటాయి, అలాగే కొంచెం వేడి చేసేలాగా ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేయడానికి అలాగే ఘాటును తగ్గించడానికి కూడా బెల్లం బాగా ఉపయోగపడుతుంది. బెల్లంలో ఐరన్ కంటెంట్ కూడా బాగా ఉంటుంది. అలాగే ఔషధం తీసుకోవడానికి తేలికగా ఉండడానికి కూడా బెల్లం సహాయపడుతుంది. బెల్లాన్ని కూడా మెత్తటి పొడిలాగా చేసేసుకుని 90 గ్రాముల పరిమాణంలో 3 చూర్ణాలని బెల్లాన్ని కలిపి వీటిలో ఒక 30 గ్రాముల పరిమాణంలో నేతిని కలపాలి. నెయ్యి ఏంటంటే శరీరం దృఢపడడానికి, గర్భాశయం చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి, నడుం గట్టిపడడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇచ్చినటువంటి ఔషధాలలో ఉండేటువంటి ఈ కారము, వాటి నుంచి వచ్చేటువంటి వేడి కూడా బ్యాలెన్స్ అవ్వడానికి కూడా నెయ్యి బాగా సహాయపడుతుంది. ఒక 30 గ్రాముల పరిమాణంలో నేతిని కరిగించి ఇందాకటి మిశ్రమంలో నేతిని కూడా కలిపి అన్నీ బాగా కలుపుకున్నాక వాటిని చిన్న ఉసిరికాయంత పరిమాణంలో లడ్డూలాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి లడ్డూని ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి పాలు అనుపానంగా ఇస్తున్నట్టయితే కనుక తొందరగా ఆరోగ్యవంతురాలు అవ్వడానికి ఈ ప్రసవించిన స్త్రీకి ఈ లడ్డూలు బాగా సహాయపడతాయి. ఆయుష్ని పెంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి జీవన విధానంలోని కొన్ని ముఖ్య అంశాలని రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. శని కార్యసాధకుడు. శని అనుగ్రహం ద్వారా కార్యసిద్ధిని పొందటానికి శనివారం నాడు జమ్మి ఆకుల మీద ఉప్పును వ్రాసి ఆ జమ్మి ఆకులను, నల్ల నువ్వులను శని విగ్రహానికి సమర్పించటం ద్వారా శని యొక్క అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా శనివారం నాడు నల్లటి గోవును పూజించటం ద్వారా నల్లటి గోవుకు పసుపు కుంకుమలు అలంకరించి నల్లటి గోవు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి తీపి పదార్థాలను తినిపించటం ద్వారా కూడా కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా శనివారం నాడు పంచముఖ ఆంజనేయ స్వామి వారికి అప్పాలను నివేదన చేసి ఎర్రమందారాలను అలంకరించడం ద్వారా కూడా కార్యసిద్ధి ఏర్పడుతుంది. శనివారం నాడు ఏదైనా దేవాలయంలో బాదం పప్పు, నల్లటి పదార్థాలు ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా, దీనితో పాటుగా నవధాన్యాలను కూడా ఎవరికైనా సమర్పించినట్లయితే శని యొక్క అనుగ్రహం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. శనివారం నాడు మీ గృహంలో పశ్చిమ దిక్కులో శనీశ్వర్ల వారి చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటం మీద దర్భలను ఉంచి శనీశ్వర్ల వారి యొక్క అనుగ్రహం కోసం నువ్వుల ఉండలు, దీనితో పాటుగా ఆవాలు కలిపినటువంటి పెరుగన్నాన్ని స్వామికి నివేదన చేసి ఎవరికైనా పంచిపెట్టినట్లయితే శనిగ్రహం యొక్క అనుగ్రహం ద్వారా
కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా తరచూ అంతఃశత్రువుల ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో, అకారణ శత్రుత్వాలు ఏర్పడుతున్నటువంటి తరుణంలో శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి. వరుసగా 40 రోజుల పాటు ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో చిన్నపిల్లలకు తీపి పదార్థాలను పంచిపెట్టడం ద్వారా శత్రువులు సైతం మిత్రులుగా మారటానికి, అంతఃశత్రువుల ప్రభావం నుండి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా 400 గ్రాముల పసుపు కొమ్ములను ఏదైనా మంగళవారం నాడు దేవాలయంలో సమర్పించటం, అలా వీలు కాని పక్షంలో 400 గ్రాముల పసుపు కొమ్ములను వరుసగా 4 శనివారాలు ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టడం ద్వారా అంతఃశత్రువుల యొక్క ప్రభావం నుండి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా కాషాయం రంగులో ఉన్నటువంటి జేబురుమాలను దగ్గర ఉంచుకోవటం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క చిన్న రూపును తీపి పదార్థాలతో పాటు ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా కూడా అంతఃశత్రువుల ప్రభావం నుండి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించుకోవటం ద్వారా కూడా అంతఃశత్రు ప్రభావం నుండి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా దుర్గాదేవిని శుక్రవారం నాడు కుంకుమతో పూజించి దుర్గాదేవికి దానిమ్మ గింజలు కలిపినటువంటి పెరుగన్నాన్ని నివేదన చేయటం ద్వారా దుర్గాదేవి స్వరూపమైనటువంటి వెల్లుల్లిపాయ యొక్క రెబ్బను మీ పర్సులో ఉంచుకోవటం ద్వారా కూడా అంతఃశత్రువుల ప్రభావం నుండి బయటపడటానికి, శత్రువులు సైతం మిత్రులుగా మారటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా ప్రతి బుధవారం నాడు శంఖం, చక్రం, గదా, ధనుస్సు ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటానికి జాజి పూలతో పూజ చేసి ఆయన వక్షస్థలానికి గంధాన్ని, వెన్నపూసను లేపనం చేయటం ద్వారా కూడా అంతఃశత్రువుల ప్రభావం నుండి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా సోమవారం నాడు శివుడికి నీళ్లలో నల్ల ద్రాక్ష, మిరియాలు వేసి అభిషేకం చేయటం ద్వారా కూడా శత్రువులు సైతం మిత్రులుగా మారటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలను గురించి పరిశీలన చేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్స్ శుభమస్తు కార్యక్రమంలో కుజగ్రహ ప్రభావాన్ని మనం విశేషంగా పరిశీలిస్తున్న సందర్భంలో అష్టమస్థాన గతుడైనప్పుడు ధర్మాన్ని రక్షించుకోవటంలో సమస్యలు ఏర్పడతాయి, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. అలాగే సప్తమ అష్టమముల్లో ఉన్నప్పుడు భార్యా సంబంధమైనటువంటి, స్త్రీలైతే భర్త సంబంధమైన ఇబ్బందులు కూడా పొందవలసిన పరిస్థితి వస్తుంది. శ్లోకాన్ని పరిశీలిస్తే రంధ్రస్థ కుజదాయే చ జాయా చింతా ధన వ్యయం. కుజుడు రంధ్ర సప్తమములు అంటే అష్టమము సప్తమము రెండిట్లోనూ ఒకే విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. అది ఎలా ఉంటుందయ్యా అంటే జాయా చింతా ధన వ్యయం. జీవిత భాగస్వామి గురించి నిరంతరము కూడా చింతిస్తూ ఉండాలి. ధన వ్యయం, ఆర్థిక పరమైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉండాలి. ఎవరి జాతకంలోనైనా సరే సప్తమాష్టమాల్లో కనుక కుజుడు ఉంటే ఎన్ని దోషాలు ఉన్నా కూడా ఈ కుజదోషము ముందు పనికిరావవి. సప్తమాధిపతి ఎంత బలంగా ఉన్నా సరే, సప్తమంలో కుజుడున్నా, అష్టమాధిపతి ఎంత బలంగా ఉన్నా సరే, అష్టమంలో కనుక కుజుడున్నాడంటే ఎన్ని రకాల దోషాలు వస్తాయి? ఛాయాచింత, జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఎప్పుడు ధన వ్యయం, ఆర్థిక సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండాలి. ఆర్థిక సమస్యలని పొందుతూ ఉంటారు. చేతిలో ధనం ఉండదు. సంపాదిస్తున్న ధనమంతా ఖర్చు అవుతోందండి అని కనుక భావిస్తే సాక్షాత్ ఆ కుజుడిని ధ్యానించాలి. అది ఏ విధంగా ధ్యానించాలి? ఆ కుజ స్తోత్రాన్ని ఇప్పుడు మనం స్తోత్ర రూపంలో చూద్దాం. మంగళో భూమి పుత్రశ్చరుణ హర్తాధన ప్రద స్థిరాసనో మహాకాయ సర్వకర్మావరోధక లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః ధరాత్మజః కుజో భౌమో భూమిదో భూమినందనః అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః వృష్టికర్తాపహర్తా చ సర్వకామఫలప్రదః ఏతాని కుజనామాని నిత్యం యః ప్రయతః పఠేత్ రుణం న జాయతే తస్య
సంతానం వర్ధతే సదా 21 నామాని పఠిత్వా చ దినాంతరే రూపవాన్ ధనవాంశ్చైవ జాయతే నాత్ర సంశయః ఏకకాలం ద్వికాలం వా యః పఠేత్ సుసమాహితః ఏవం కృతేన సందేహో రుణం హిత్వా సుఖీ భవేత్. ఏవం కృతేన సందేహః, ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుతారో వాళ్ళకి విశేషమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. ఎలాంటి శుభ ఫలితాలు? రూపవాన్ ధనవాంశ్చైవ, రూపవంతులవుతారు. మానసికమైన శక్తి ఉంటే ఆ మానసిక బలము ముఖవర్చస్సుగా మారుతుంది. ముఖంలో కళ ఉన్నది, వర్చస్సు ఉన్నది, శక్తి ఉన్నది, తేజోవంతులుగా కనపడుతున్నారు అని గనక అనిపించుకోవాలంటే ఈ కుజస్తోత్రం చదవాలి. దానివల్ల శక్తి బయటికి ప్రస్ఫుటంగా కనపడుతుంది. రూపవాన్ ధనవాంశ్చైవ జాయతే నాత్ర సంశయః రుణం హిత్వా సుఖీ భవేత్. అష్టమ కుజదోష ప్రభావం చేత సదా కష్టం, కష్టము అనే పదానికి ఆర్థికపరమైన సమస్యలు, కష్టమన్నా దరిద్రమన్నా దుఃఖమన్నా ఇవన్నీ ధనంతో కూడి ఉంటాయి. కాబట్టి రుణం హిత్వ లేదా జాయారుణం, భార్యాభర్తల మధ్యలో ఏర్పడేటటువంటి అసౌఖ్యం, జాయాచింత, స్త్రీలైతే పురుషుల గురించి చింత, పురుషులైతే స్త్రీల గురించి చింత, దాంపత్య చింత పోవాలన్నా, ఆ దాంపత్య సుఖజీవనం ఏర్పడాలన్నా ఈ స్తోత్రం చదవాలి. రుణం నజాయతే తస్య సంతానం వర్ధతే సదా. అష్టమంలో కుజుడున్నప్పుడు, సప్తమంలో కుజుడున్నప్పుడు, ధనస్థానం అంటే కుటుంబ స్థానంలో కుజుడున్న, చతుర్థ స్థానంలో కుజుడున్న, ద్వాదశంలో కుజుడున్న సంతాన భూయిష్టమైనటువంటి దోషాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ రుణాలు. పశు పత్ని సుత ఆలయ, పూర్వజన్మ కృతం పాపం, పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి ఆ కృతం అంటే ఆ పాపం, పాపకృతం ఏ విధంగా ఉంటుంది? పశు పత్ని సుత ఆలయ, మన జీవనానికి ఆహారానికి ఉపయుక్తమైనటువంటి పాడి పంటలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కలిపి పశువులు అని ప్రయోగించారు. పశు సంపద, పాడి పంటలు, వాటి గురించి సమస్యలు వస్తాయి. సుత ఆలయ పత్ని, సుత అంటే పిల్లలు, పత్ని అంటే భార్య, ఆలయ అంటే మనం ఉండేటటువంటి నివాస గృహాలు. ఇవి ఏ విధంగా తొలగాలి? ఈ స్థానాల్లో కుజుడున్నప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్తోత్రం, మంగళో భూమిపుత్రశ్చ, ఆయనకి మంగళనుడు, ఆయనకి మంగళ అనేటటువంటి శబ్దం ఉంది. మంగళ అనేటటువంటి శబ్దం మంగళప్రదుడుగా ఆయన మన్ని రక్షించాలి అంటే మంగళో భూమిపుత్రశ్చ రుణహర్త ధనప్రద, ఈ ఒక్క వాక్యం చదువుకున్నా చాలు, కష్టముల నుండి బయటపడతారు. మరిన్ని విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో ద్వాదశ స్థానగతుడైనటువంటి కుజుడిచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. ఉదర లోపలి భాగాలు శుభ్రపడడానికి ఉపకరించే ఉదర క్రియలు, సాధనా విధానం. మన శారీరక ఆరోగ్యాన్ని నిర్ణయించేది మనం తీసుకునే ఆహారం. మనం తీసుకునే ఆహారం ఉదర భాగంలో చేరి జీర్ణమై శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. ఒక్కోసారి అజీర్ణ సమస్య వల్ల ఉదర భాగంలో గందరగోళం ఏర్పడవచ్చు. అజీర్తి సమస్య ఎన్నో రోగాలకు కారకమవుతుంది. కాబట్టి ఉదర భాగాన్ని శుభ్రపరచుకుని ఉత్తేజపరచుకోవడానికి ఉదర క్రియలు ఉపకరిస్తాయి. నేలపై వెల్లకిలా పడుకుని పొట్ట నిండుగా గాలి పీల్చుకోవాలి. అలా గాలిని పీల్చుకొని ఒక్కసారిగా ఉదరాన్ని ముందుకు కుంభించాలి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఆ తర్వాత మెల్లగా గాలి వదలాలి. ఈ ఉదర క్రియల వల్ల పొట్టలోని జీర్ణ వ్యవస్థ సమతౌల్యం చెందుతుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహంలో సంపాదించేటువంటి వాళ్ళు అధికంగా ఉన్నప్పటికీ కూడాను, అందరూ సంపాదిస్తున్నప్పటికీ కూడాను ఎంత సంపాదించినా డబ్బు మాత్రం నిలవటం లేదు.
ధారాపాతంగా ఖర్చు అయిపోతున్నది, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి చింతించేటువంటి వాళ్ళ సంఖ్య అధికంగా కనిపిస్తోంది. ఎందుచేత ఇలా జరుగుతుందంటే పొదుపు అనేటువంటి విషయాన్ని గృహంలోని యజమాని దగ్గర నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మర్చిపోతున్నారా అని చెప్పేసి కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ వారంతా కూడా పొదుపుగా ఉన్నప్పటికీ ఏదో ఒక సమస్య రావటం, అనుకోని ఖర్చులు రావటం లాంటి సంఘటనలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. అంటే గృహ యజమాని జాతకరీత్యా శనిగ్రహ దోషం పట్టి పీడిస్తూ ఉండాలి. ఆ శనిగ్రహ దోష నివృత్తి కోసం తప్పనిసరిగా శనివారం నాడు దేవాలయ ప్రాంగణానికి వెళ్ళి అక్కడ నవగ్రహ మండపం వద్ద ఒక రావి ఆకులతో చేసినటువంటి విస్తరాకులో 3 గుప్పెళ్ల ఉప్పు కల్లుప్పు తీసుకొని ఆ 3 గుప్పెళ్ల కల్లుప్పు మధ్యలో ప్రమిదను ఉంచి ఆ ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేసినట్లయితే డబ్బులు నిలవకపోవటం లాంటి సమస్య నుంచి బయలుపడటానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది అని కూడా చెప్పవచ్చు. మీ గృహంలో తప్పనిసరిగా శనివారం నాడు ఇంటి యజమాని, ఇంటి ఇల్లాలు తెల్లవారుజామునే నిద్ర నుంచి లేచి అభ్యంగన స్నానాదులు పూర్తి చేసుకుని తూర్పు తిరిగి నుంచొని వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతాన్ని గనక పఠించినట్లయితే తప్పనిసరిగా ఆర్థిక పురోభివృద్ధి, ఇంటిల్లిపాదికి కూడాను సుఖశాంతులు అత్యధికంగా ఉండటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంటి ప్రాంగణంలో గనక వైలెట్ కలర్ కలిగినటువంటి లేక నీలపు రంగు కలిగినటువంటి పువ్వులు గనక పూసినట్లయితే శంకు పూలు అని చెప్పేసి అంటాం. అవి ఊదా రంగు కలిగి ఉంటాయి. అటువంటి పూలను దండగా గుచ్చి పరమేశ్వరుడికి గనక అలంకరించినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి జరగడానికి ఆస్కారం ఉండటమే కాకుండా ఆర్థిక పురోభివృద్ధి అత్యధికంగా కలగడానికి కూడా ఆస్కారం అధికంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పక తప్పదు. శివారాధనతో కూడినటువంటి అమ్మవారి ఆరాధన మీ గృహంలో గనక నిత్యం కూడాను చక్కగా గనక ఆచరించినట్లయితే తప్పనిసరిగా ఆర్థిక పురోభివృద్ధి కలగడానికి, గృహ వాస్తురీత్యా సంభవించేటువంటి అనేక దోషాల నుంచి విముక్తి పొందడానికి ఆస్కారం ఉంటుంది. సహసిద్ధంగా చాలామంది తిరుపతి వెళ్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శన అనంతరం తప్పనిసరిగా అలివేలు మంగాపురాన్ని కూడా దర్శించి రావాలి అని చెప్పేసి సూత్రం ఉన్నది కదా. ఎందుచేత పెట్టారు అంటే అక్కడ తల్లి అనుగ్రహం, తండ్రి అనుగ్రహం, ఈ రెండిటి యొక్క మేలి కలయిక స్వరూపమే ఈ సృష్టి అంతా అని. మనం చేసేటువంటి పుణ్యతీర్థయాత్రలో విశేషవంతమైనటువంటి పుణ్యఫలాలన్నీ కూడాను మన గృహ సౌఖ్యానికి కూడాను చాలా చక్కగా సహకరిస్తాయి. ఎందుచేతనంటే ఆ పవిత్ర పుణ్యతీర్థాలలో స్నానం చేసినప్పుడు అనుభవించినటువంటి అమృతతుల్యమైనటువంటి ప్రభావంతో పాటుగా అక్కడ నుంచి తీసుకుని వచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఆ నీరు మీ గృహంలో ఇంటికి గుమ్మంలో అలా చల్లి లోపలికి కనుక ప్రవేశించినట్లయితే ఆ ఇంటికి దైవశక్తి ఆపాదించబడుతుంది. ఆ గృహానికి ఒక విధమైనటువంటి శక్తి పుంజాలు వచ్చి తీరతాయి అని కూడా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి శనివారం నాడు గృహంలో వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన చేయటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. శనీశ్వరుని యొక్క ఆ యొక్క తీక్షణమైనటువంటి దృష్టి నుంచి బయలుపడటానికి ఆ శనికి సంబంధించిన దశరథ స్తోత్ర పఠనం గృహంలో కూడాను చదువుకోవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు యోగాసనాలు ఏమిటో చూద్దాం. ఉదర లోపలి భాగం శుభ్రపడడానికి
చైతన్యవంతమై అజీర్ణ సమస్య తొలగడానికి ఏకపాద ఉత్థాన సేతుబంధాసనం ఉపకరిస్తుంది. ఆహార విహారాలలో క్రమశిక్షణ పాటించని వారికి, అన్నం తినగానే ఎక్కువసేపు కూర్చుని వృత్తి ఉద్యోగాలు నిర్వహించేవారికి, భోజనం తినగానే నిద్రపోయేవారికి ఉదరం లోపలి భాగంలో అసమతౌల్యం ఏర్పడవచ్చు. ఈ సమస్య నివారణకు ఏకపాద ఉత్థాన సేతుబంధాసనం ఉపయోగపడుతుంది. నేలపై వెల్లకిలా పడుకుని 2 కాళ్ళు చాపాలి. కుడి చేతిని కుడివైపున, ఎడమ చేతిని వీపు ఎడమ భాగాన ఉంచాలి. ఈ స్థితిలో ఓ కాలును నిలువుగా ఎత్తాలి. ఈ ఆసన సాధన వల్ల ఉదర కండరాల మీద ఒత్తిడి ఏర్పడి ఉదరంలోని లోపలి భాగాలు శుద్ధి చెందుతాయి.